హల్లెలూయా. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలోకి మనము అడుగు పెడుతూ ఉన్నాము. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. చూడండి, 1వ రాజులు 19వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హేరోగునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రభా, మీకు వందనాలు. ఇది నాన్న మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి రీతిలో సిద్ధపరచమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నా. మీకే సమస్త మహిమగంత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. మీకే మహిమ ప్రభు నా తండ్రి. ఇది నాన్న ప్రత్యేకమైనటువంటి రీతిలో మాతో మాట్లాడి, అయ్యా నా తండ్రి, మేము భవిష్యత్తు అంతటినీ ప్రభు దీవునికరంగా దేవనాథుడు మీ కృపలో భద్రపరుచుకొని ఆశీర్వాదకరంగా ఉంటే ప్రభదాయించాము. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఏంది, మీకోసము ఇంకా చాలా దూరము, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము అరైజ్ అండ్ ఈట్, బికాజ్ యువర్ జర్నీ ఈజ్ టూ గ్రేట్ ఫర్ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దూత ఇక్కడ ఎలీషాతో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు లేచి ఏం చేయమంటా ఉన్నాడు? భోజనం చెయ్యి, తిను. హల్లెలూయా. నువ్వు లేచి భోజనం చేయాలి. ఎందుకనంటే నీ యొక్క ప్రయాణము చాలా గొప్పది. ఎందుకనంటే నీ ప్రయాణము నీ శక్తికి మంచి ఉన్నది. కాబట్టి లేచి భోజనం చేసి శక్తి పొందాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ యొక్క ప్రయాణము చాలా గొప్పది. నీ ప్రయాణము నీ శక్తికి మించింది. నీ ప్రయాణము, నీ జీవిత ప్రయాణం, నీ కుటుంబ ప్రయాణము, నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క విశ్వాస జీవితము, నీ ప్రార్థన జీవితం అనేది అది నీ శక్తికి మించినటువంటిది. అది మానవ శక్తితో, మానవుని యొక్క బలముతో చేయలేని ప్రయాణం. అది నీ తెలివితో, నీ జ్ఞానముతో చేసే ప్రయాణం కాదది. నీకు తప్పకుండా శక్తి కావాలి. నీకు తప్పకుండా దేవుని యొక్క శక్తి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నీవు లేచి ఏం చేయమంటున్నాడు? భోజనం చేయమని చెప్పంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో శక్తి లేని ప్రయాణాలు చేయలేరు. శక్తి లేకుండా యుద్ధాలు చేయలేవు. నీకు ప్రార్థన జీవితం లేకుండా, నీకు సరైనటువంటి విశ్వాసం లేకుండా, దేవుని యొక్క వాక్యము అనేటువంటి పునాది లేకుండా నీ యొక్క కుటుంబం అనేటువంటి ప్రయాణాన్ని చేయలేరు. అందుకనే చాలామంది వారి జీవితాల్లో అలసిపోతూ ఉన్నారు. దేవుని సహాయం ఉండట్లేదు. దేవుని యొక్క చేదోడు, దేవుని యొక్క సహాయం అనేది తక్కువైపోతూ ఉంది.
దేవుని యొక్క సహాయం అనేక మంది తీసుకోలేకపోతున్నారు, తీసుకోవటం లేదు. ఎందుకో తెలిసిన దేవుని యొక్క బలాన్ని చాలా తక్కువగా అంచనేస్తూ ఉన్నారు. నా తెలివి చాలు అనుకుంటా ఉన్నారు. నేను సంపాదిస్తున్నా సరిపోదులే అనుకుంటున్నారు. నా కుటుంబానికి నేను పర్వాలేదులే అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నా శక్తి చాలు, నా బలము చాలు అని చెప్పని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఏమైపోతూ ఉన్నారంటే వారి జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో రాయబడతా ఉంటుంది 6వ అధ్యాయంలో, పైనుంచి దిగువచ్చు జీవాహారాన్ని నేనే. ఈ యొక్క శరీరము తిని ఈ రక్తము త్రాగువాడు ఎన్నడూ కూడా నశించిపోడు, చనిపోడు, నిత్యము జీవిస్తాడు, దేవుని యొక్క బలము కలిగి ఉంటాడు. నిత్య జీవాహారము యేసుక్రీస్తు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే, పైనుంచి దిగొచ్చు దేవాహారాన్ని నేనే అంటే దాని అర్థం యేసుక్రీస్తే ఆహారం. హల్లెలూయా. యేసుక్రీస్తే ఆహారం అని అంటే ఆ దినాల్లో కూడా అనుకుంటా ఉన్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? యేసుక్రీస్తుని ఎలా తినగలుగుతాం, ఆయన శరీరాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు, ఆయన రక్తం ఎలా మనం తాగగలుగుతాం అని చెప్పని వాళ్ళు ఆ దినాల్లో చాలా సతమతమైపోతూ ఉన్నారు. అందుకనే అనేక మంది యేసుక్రీస్తు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకనంటే ఈయన శరీరాన్ని ఎలా తిననివ్వగలుగుతాడు, ఈయన యొక్క రక్తాన్ని ఎలా తాగనివ్వగలుగుతాడు. వాళ్ళకున్నటువంటి ఆ సందిగ్ధంలో, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో వాళ్ళకి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ ప్రత్యక్షత లేకపోవటంతో వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ దినాల్లో కూడాను చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసంలో వెనుదిరిగిపోతూ ఉన్నారు, నిరీక్షణలో వెనుదిరిగిపోతూ ఉన్నారు. ప్రార్థన అనేది ఎవరి దగ్గర ఉండదో వాళ్ళు వెనుదిరిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రార్థన లేకపోతే, విశ్వాసం లేకపోతే దేవుని సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క వాక్యం అనేది లేకపోతే దేవుని సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని చెప్పని అనేక మంది ఏం చేస్తున్నారంటే వారి విశ్వాస జీవితంలో ఇది క్రీస్తుతో పెట్టుకుంటే కాదు, కానీ మనం ఏదో చేయాల్సిందే, మనం ఏదో కష్టపడాల్సిందే అని చెప్పని కష్టాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదో శ్రమ పడాలని చెప్పని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఏదో ప్రయాసపడకపోతే లాభం లేదు. ఇది కేవలము దేవుడు యేసయ్య అంటే కాదు అనేటువంటి అవిశ్వాసంలోకి వస్తూ ఉన్నారు. అందుకనే చాలామంది విశ్వాస భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. విశ్వాస విషయంలో వాళ్ళు ఓడ పగిలిపోయినటువంటి వారిగా ఉన్నారు. దే ఆర్ ఆల్ లైక్ షిప్‌రిక్డ్ ఇన్ ద ఫెయిత్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది మనకు కావాల్సిందంటే దేవుని యొక్క వాక్యం అనేది కావాలి. దేవుని యొక్క వాక్యం మీద నీవు పునాది వేయబడితే అప్పుడు నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాస జీవితంలో నీ యొక్క పరుగులో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఆ విధంగా ముందుకెళ్ళగలిగాడు. ఆయన డిసప్పాయింట్ అవ్వలా, ఆయన తిన్నాడు. ఆయనకు ఆకలి అయితే దేవుడు అతనికి ఆహారాన్ని ఎవరి ద్వారా ఇచ్చారు? ఎవరి ద్వారా ఇచ్చారు? కాకుల ద్వారా ఆహారాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు వాక్యము ఇవ్వబడుతున్నప్పుడు ఎవరు ఇస్తున్నారు అనేది కాదు, నువ్వు వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి విధేయుడు అవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యానికి విధేయుడు అవ్వాలి. అది కాకులు తీసుకొస్తున్నాయా, పావురాలు తీసుకొస్తున్నాయా, బోయస్ గారు తీసుకొస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా తీసుకొస్తున్నారా? కాదు. నీకు శక్తి కావాలి,
నీకు బలం కావాలని చెప్పిన దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలిసిన నీ యొక్క ప్రయాణము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని 40 దినాలు దేవుడు పరీక్షించాడు. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయన బలపరిచాడు. 40 సంవత్సరాలు ఆయన తర్ఫీదు ఇచ్చాడు. ఎందుకంటే విస్తారమైనటువంటి సైన్యాన్ని, ఇజ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించాలంటే కావలసింది దేవుని యొక్క మాట చాలా అవసరము. దేవుని మీద విశ్వాసం చాలా అవసరము. 40 సంవత్సరాలు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు. అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాశాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుడు అనేక విధాలుగా దర్శించాడు. చివరికి ఇది టైం, నా ప్రజల మూలికలు నేను విన్నాను, వాళ్ళ ఆర్తధ్వనాలు నేను ఆలకించాను, వాళ్ళ శ్రమలో వాళ్ళని కష్టపెడుతున్నటువంటి వారి యొక్క కష్టం నేను చూశాను, నేను వాడిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క కుటుంబాన్ని కాపాడటానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా ఉండాలి. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకి వెనుక తిరుగుతూ ఉన్నారు చాలామంది. మోషే కూడా అంతే. ప్రభా, నాకు నోరు లేదు, నేను నత్తివాడిని, నేను కాదులే. ఈ దినాల్లో కూడా చాలామంది అలాగ వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే అనేకమైనటువంటి కుటుంబాలు, వ్యవస్థలు ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుని శక్తి తక్కువై కాదు, దేవుని బలము తక్కువై కాదు, విశ్వాసం లేకపోవడం, దేవుని మాట వినకపోవటం వలన, దేవుని మాటను నమ్మకపోవటం వలన. నీ జీవితం బాగుపడాలంటే దేవుని మాటను నమ్మాలి. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మాటను నమ్మాలి. నీ యొక్క 2026 సంవత్సరము అది నీ జీవితాన్ని మార్చివేసేదిగా, నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లేదిగా ఉండాలంటే దేవుని మాటను నమ్మాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాను. అబ్రహాము తన కుమారుడికి ఏం చేశాడు? భోజనం ముట్టించే దినాన ఏం చేశాడంటే ఒక పెద్ద విందు చేశాడు. అతను పాలు దాగేటువంటి దశ నుంచి ఎక్కడికి మళ్ళుతున్నాడు? బలమైనటువంటి ఆహారం తినేటువంటి దశకు వెళుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది పాలు దాగేటువంటి స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తూ ఉన్నాడు? హలో, ఆహారం తినేటువంటి స్థితికి వెళ్తూ ఉన్నాడు. చూడండి, పాలు తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు శారీరకంగా సరిగ్గా ఎదగరు. వాళ్ళకి కొంతకాలం మట్టికే పాలు తాగటం, ఒక 6 నెలల వరకే పాలు తాగటం, ఒక 6 నెలలు దాటిన తర్వాత వాళ్ళకి ఏం కావాలంటే బలమైనటువంటి ఆహారంలోకి వెళ్ళిపోవాలంట. అప్పుడు మాత్రమే ఎదుగుదల, అప్పుడు మాత్రమే శక్తి, అప్పుడు మాత్రమే బలము, అప్పుడే శరీర అవయవాలు పెరుగుతూ ఉంటాయి, మనసు పెరుగుతూ ఉంటుంది, శరీరం పెరుగుతూ ఉంటుంది, దారుణ్యం అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఎలాగున్నారంటే పాలు తాగేటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే వాళ్ళు శారీరకంగా ఎదగటం లేదు, మానసికంగా ఎదగటం లేదు, ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు. ఆత్మలో బలం ఉంటలా, ఆత్మలో శక్తి ఉంటలా. ఈ యొక్క
ఇస్సాకు అనేటువంటి వ్యక్తి వాగ్దాన పుత్రుడు. అబ్రహాము వాగ్దానము పొందినటువంటి వ్యక్తి, విశ్వాసులకు తండ్రి. అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో నేను ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, అన్ని నక్షత్రాల వల్లే అంత గొప్ప జనాభాని నేను నీకు ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానం ఎవరి ద్వారా నెరవేర్చబడతా ఉంది? ఎవరి ద్వారా నెరవేర్చబడతా ఉంది? ఇస్సాకు ద్వారా. వాగ్దానము నీ ద్వారా స్థిరపరచబడాలంటే నీకేం కావాలంటే ఆధ్యాత్మికమైనటువంటి బలం కావాలి. వాగ్దానము నీ యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే నీ తండ్రులకు చేసిన వాగ్దానము, నీ తల్లులకు చేసినటువంటి వాగ్దానం, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి వాగ్దానం, ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే నీకు ఏం కావాలో తెలిసిన మానసికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బలము అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బలం ఉండలేదు, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా పాలు తాగుతూ ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలే అనుకుంటా ఉన్నారు చాలామంది. ఇంకా నేను చిన్నపిల్లనే, ఇంకా నేను పెదగలేదు, ఇంక పెద్దవాడి కాదు, నేను పెద్ద వ్యక్తిని కాదు, నేను ఇంకా చిన్నపిల్లవాడిని అనుకుంటా ఉన్నారు. అందుకనే వారి జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు. నీవు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆహారాన్ని నువ్వు తినాలి. ఒక పెద్ద ఫీస్ట్ చేశాడు, పెద్ద విందు చేశాడు. నా కుమారుడు ఈ రోజు నుంచి ఏం తింటా ఉన్నాడు? బలమైనటువంటి ఆహారం తింటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు బలమైన ఆహారం తినాలి. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే, వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని యొక్క మాటలు నీ జీవితంలో స్థిరపరచబడాలంటే, దేవుని యొక్క వాగ్దానాలన్నీ నీ కళ్ళతో నువ్వు చూడాలంటే దేవుని యొక్క వాక్కు నీలో ఉండాలి, దేవుని మాట నీలో ఉండాలి, దేవుని మాటను నువ్వు నమ్మాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క వాగ్దానాలు స్థిరపరచబడతాయి, వాగ్దానాలు నెరవేర్చబడతాయి. నీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు రాగలుగుతావు. ఇంకా పాలు తాగుతామంటే నీ జీవితంలో ఇంకెన్నాడు కూడా పాలు తాగుతూనే ఉంటారు. హల్లెలూయా. నీ దశ అనేది రోజు రోజుకు మారిపోవాలి. మా బాబాయ్ ఒక మాట చెబుతూ ఉంటాడు, తల్లిదండ్రులు భార్యాభర్తలకి ఒక బాబు పుట్టాడంట. ఆ బాబు పాలు తాగుతూ ఉన్నాడు. 6 నెలలు అయింది పాలు తాగుతానే ఉన్నాడు, సంవత్సరం అయింది పాలు తాగుతూనే ఉన్నాడు, 4 సంవత్సరాలు అయింది పాలు తాగుతూనే ఉన్నాడు, 10 సంవత్సరాలు అయింది పాలు తాగుతూనే ఉన్నాడు, 20 సంవత్సరాలు అయింది పాలు తాగుతూనే ఉన్నాడు. శరీరంలో ఎదుగుదల లేదు, ఎదుగుదల లేనటువంటి విధంగా ఉన్నాడు. మా బాబాయ్ గారు వెళ్ళి రోజు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు, తనకు సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేసి వస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు భారం అయిపోయాడు. ఒకరోజు అన్నారంట, అయ్యా ఈ బాబుని దేవుడు తీసుకునేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ బిడ్డని నీ యొక్క రాజ్యానికి తీసుకోవాలి. ఆయన మరుసటి రోజే చనిపోయాడు. ఇది వాస్తవమైనటువంటిది, గుంటూరు జిల్లాలోనే జరిగింది. ఎందుకంటే ఆహారం తీసుకోవటం లేదు, ఆహారం మింగుడు పడతలేదు అతనికి. అలవాటు అయిపోయింది పాలు తాగటం అలవాటు అయిపోయేసరికి ఎదుగుదల లేదు. పొట్టి జీవితం, మాటలు రాని జీవితం, ఎవరైనా వస్తే నవ్వుతూ ఉంటాడు. అది సరిపోదు కదా. చాలామంది ఏదన్నా అంటే నవ్వుతూ ఉంటారు, అది సరిపోదు. ఏదైనా మాట అంటే ఒక స్మైల్ ఇచ్చి వదిలేసేస్తారు, ఒక చిరునవ్వు ఇచ్చి వదిలేసేస్తారు, అది సరిపోదు. అది కాదు బలమైన ఆహారం తినేటువంటి జీవితం అంటే. నీ జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా తీసుకోవాలి. ఆయన ఏ అడుగు ఇస్తున్నాడో ఆ అడుగులోకి వెళ్ళాలి. 1వ తరగతి చదువుకోవాలి, 2వ తరగతి చదువుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడే నీ జీవితంలో స్థిరపరచబడతావు.
పాలు తాగే అంటే పౌలు ఉంటాడు మీరు ఈ సమయంలో బలమైనటువంటి ఆహారం మాంసాహారం తినాల్సినటువంటి వారై ఉండగా మీరు ఇంకా పాలు తాగుతూ ఉన్నారు, ఇంకా ఎదగటం లేదు. బలమైన ఆహారం తిన్నప్పుడే నీవు నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆత్మ బలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి ఆయన యొక్క ఆ బాణాలని నువ్వు ఏం చేయగలుగుతావు? అగ్ని బాణాలని ఆర్పగలుగుతావు. యుద్ధంలో నైపుణ్యత వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వచ్చారు స్వార్థ వినటానికి. స్వార్థ వినటానికి యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 రోజులు ఇస్తూ ఉన్నారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు తెలిసిన? హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడు, వీళ్ళు ఈ విధంగానే తిరిగి వెళ్తే మోర్చబడిపోతారు, వీళ్ళకి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి. ఆహారం లేకపోతే కూలిపోతారు, ఆహారం లేకపోతే పడిపోతారు, బలం లేకపోతే ఎక్కువసేపు నుంచారు. బలం లేనటువంటి వాడు యుద్ధంలో జయం సాధించలేడు. హల్లెలూయా. ఒకసారి నాకు చాలా బాగా జ్వరం వచ్చింది. బ్యాంకులో ఏదో పని ఉండి వెళ్ళాను. లైన్లో నుంచోవాలి. అక్కడ లైన్లో నుంచున్నాను. నా శక్తి అంతా అప్పటికే దగ్గరగా ఛానల్ అవుతుంది భోజనం చేసి. కానీ బ్యాంకులో అర్జెంటుకి పని. అక్కడికి వెళ్తే జ్వరం వచ్చింది, నేను ముందెళ్ళి పని చేయించుకుంటానంటే కుదరదు. లైన్లో నుంచున్నాను. దగ్గరికి వెళ్ళాను. ఇంకా నా ముందు వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత నేను ఆ ముందు వ్యక్తి అట్లా తన పని అయిపోయింది, నేను కూలిపోయాను. అంతే, పడిపోయే కింద. ఇంకా వాళ్ళందరూ బయటికి తీసుకెళ్ళారు. పెద్ద వాంతులు 2-3 అయినాయి ఆ బ్యాంకులోనే. అక్కడ ఒకళ్ళిద్దరు పాస్టర్ గారు ఉండి ఏంటి పడిపోయారంటే ఏంటంటే జ్వరం అండి, ప్రతి కొన్ని రోజులుగా ఆహారం లేకపోతే కూలిపోతారు, పడిపోతూ ఉంటారు. దేవుని మాట లేనటువంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. దేవుని మాట లేనటువంటి వాళ్ళు కూలిపోతూ ఉంటారు. అందుకనే బలమైనటువంటి ఆహారం తీసుకోవాలి. దేవుని యొక్క వాక్కు తీసుకోవాలి. అప్పుడే నీవు నీ ఇంటికి సేఫ్గా ఎరుగుతావు. నీ ఇంటికి నువ్వు చక్కగా వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నీ కుటుంబంతో నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. నీ పిల్లలతో నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. దేవుని వాక్యం ఉన్నటువంటి వాళ్ళే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన కుటుంబాలను చక్కగా చూసుకోగలుగుతారు. ఒక వ్యక్తి బలహీనుడైపోయాడు, చనిపోయాడు. యేసుక్రీస్తు బతికించాడు అతన్ని. వాళ్ళ యొక్క విశ్వాసం ద్వారా పనివాడిని బతికించాడు. ఎంతోమందిని బ్రతికించారు. వాళ్ళు దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు. ఈ యొక్క సంవత్సరంలో నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్కుని నమ్మాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కుని నమ్మాలి. దేవుని మాటకు భయపడాలి. దేవుని మాటను స్వీకరించాలి. దేవునికి విధేయులై ఉండాలి. అప్పుడే నీవు లేచి ఏమంటున్నాడు? నీవు లేచి నీ శక్తికి మించి ప్రయాణము చేయవలసి ఉన్నది. కాబట్టి నువ్వు లేచి భోజనం చేయి. నువ్వు లేచి భోజనం చేయి. ఎందుకంటే నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీ ముందుంది. నీ శక్తికి మించినటువంటి ప్రయాణం, నీ శక్తికి మించినటువంటి జీవితం ఉంది. నీ ముందు తరాలకి నీవే పునాదిగా ఉండాలి. అబ్రహాము ఆయన ఒక పునాది ఇశ్రాయేలుకి, యాకోబు పునాది, ఇసాకు పునాది, ఆ 12 మంది కుమారులు పునాది. దే ఆర్ స్ట్రాంగ్ పిల్లర్స్.
దే ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ ద కమింగ్ ఇయర్స్. నౌ యూ కెన్ సీ. ఇప్పుడు వాళ్ళని నువ్వు చూడగలుగుతావు, వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు. నీ జీవితంలో కూడాను నీ యొక్క భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే, నీ భవిష్యత్తులో నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు ఈ దినాన బలమైనటువంటి పునాది వేయాలి, బలమైనటువంటి ఆహారం నువ్వు తీసుకోవాలి. దేవుని యొక్క మాటలు వినాలి. అవి ఎంత కఠినమైనా సరే, అవి నీకు ఎంత బాధ కలిగిస్తున్నా సరే, హల్లెలూయా, నువ్వేం చేయాలంటే వాటిని తీసుకోవాలి. హల్లెలూయా. ఒక గొర్రె తప్పిపోయింది అరణ్యంలో. గొర్రె తప్పిపోతే అది అటు ఇటు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొమ్మలో, ఇరిగిపోయినటువంటి కొమ్మలకి వాటి తగులుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి రప్చర్ అయ్యి వాటికి గాయాలవుతూ ఉన్నాయి. గాయాలవుతున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? అవి గాయపరచబడినాయి, అవి పుళ్ళు అయిపోయినాయి. అవి ఏమైపోతున్నాయి అంటే సీము గారుతూ ఉంది వాటికి. ఆయన ఏం చేస్తాడు, ఆయన నాయకుడు ఏం చేస్తాడు, తీసుకొచ్చి వాటిని అట్లా పెట్టుకుంటాడా? లేదు. ఒక కత్తి తీసుకుంటాడు. కత్తి తీసుకుని ఏం చేస్తాడు, ఆ గాయాలని అక్కడ ఎక్కడెక్కడైతే తన శరీరంలో కుళ్ళిపోయి ఉందో ఆ కుళ్ళునంతటిని తీసేసి అక్కడ ఏం చేస్తాడంటే ముందు పెడతాడు. ముందు పెట్టి చుట్టుతాడు, బైండింగ్ వేస్తాడు. అప్పుడేమైపోద్దంటే గాయం మాయమైపోతుంది, మాడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్ wound would be cured. అలాగే దేవుడు కూడా నిన్ను ఏ విషయాలైనా గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకున్నటువంటి గాయాలు కడుతున్నాడని చెప్పని నువ్వు తెలుసుకోవాలి. ఆ కఠినత్వం ద్వారా నువ్వు దేవునికి దూరం అయిపోతే, ఇతను నన్ను కత్తితో కోస్తున్నాడని చెప్పి పారిపోతే అది ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుంది? ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుంది? ఆ గాయంతో నశించిపోతుంది. కాబట్టి నీ జీవితంలో కూడా దేవునికి వాక్యం వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి దాన్ని నీ జీవితంలోకి అడ్మిట్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మనం వినికిడిలో దీవించునుగాక.